మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయండి మెజారిటీ అయితే? నేనైతే 70,000 నుంచి 90,000 మధ్యలో అనుకుంటున్నాను సార్. 70,000 పైచీలకి. అది రేపు మీరేంటంటే మరి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, అసలు పిఠాపురం ప్రధాన సమస్యలు ఏంటండి? చాలా ఉన్నాయండి. వార్డుకి ఒక సమస్య ఉంటుంది సార్. అలాంటిది గ్రామానికి ఒకటి ఉంటుంది. నేను గుర్తించిందండి, మీరు గుర్తించినవి మీ కంటపడ్డవి. ఫస్ట్ ఇక్కడ సరైన కంపెనీస్ కానీ ఇంకా ఏమి లేవు సార్. అంటే యువత అస్సలు ఏమీ లేవు. పిఠాపురం అనే కాదండి, దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏమీ లేవు ఎంప్లాయ్మెంట్ అనేది. ఇంకా మెయిన్ అదే సార్. అసలైంది దేశ భవిష్యత్తు అంతా మనకి ఉన్నదంతా ముందు యువత మీదే ఉంది, తర్వాత రైతు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మరి మీరు అనేటట్టు పవన్ కళ్యాణ్ ఇక్కడ మీరు యువతకు ఉద్యోగాలు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ చిన్నదో పెద్దదో ఇండస్ట్రీ పెట్టి యువతకు ఉద్యోగాలు ఇస్తామంటారు. మరి ఆయన మాటలు నమ్మచ్చు అంటారా? తప్పకుండా నమ్మచ్చండి. ఎందుకని అంత నమ్మకం ఆయన మీద? నెగ్గకుండానే బోల్ చేసాడండి. నెగ్గిన తర్వాత చెప్పండి 2 మాటలు సార్. మీకే తెలుసు కదండి, మాకన్నా ఎక్కువ మీడియా వాళ్ళు మీకే బాగా తెలుస్తుంది. మాకు తెలిసినా కానీ చెప్పకూడదండి. కౌలు రైతులు ఉన్నారు, మీలాంటి సామాన్యులు చెప్పాలి కదా, మీ కష్టాలంటే మీకే తెలుస్తాయి. కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు చనిపోయిన రైతుని ఎవరన్నా మీరు గుర్తించారండి? కనీసం కౌలు రైతు అన్నా కూడా చచ్చిపోయాడు అన్న జ్ఞానం కూడా ఎవ్వరికీ లేదు. ఆయన గుర్తించి కౌలు రైతులు చనిపోయిన కుటుంబానికి ₹1,00,000 అనేది సాయం చేశాడు. కుటుంబానికి ₹1,00,000 ఇచ్చారు. అలా దగ్గర 300 కుటుంబాలకు పైన ఇచ్చారండి ఆయన. దాదాపు 30 కోట్ల రూపాయలు పంచారు. మరి ఏ పదవి రాకముందే పవన్ కళ్యాణ్ 30 కోట్ల సొంత డబ్బులు పంచాడంటే రేపు పొద్దున్న గెలిచాడు అనుకోండి, మరి పిఠాపురం సంగతి ఎలా ఉంటుంది అంటారు? అదే అంటున్నాను కదా సార్, మా ఫ్యూచర్ మా చేతిలోనే ఉందండి. ఆయన నెగ్గించుకుంటే మాకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే పోయినట్టే. ఇక్కడ సముద్రం ఉంది కదా, ఇంకా అలా ఎదురుకొచ్చేసి కొట్టుపోయినట్టు పోతాం అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవేళ గెలిపించుకోలేకపోయారు అనుకోండి, ఎవరు నష్టపోతున్నాడు? పవన్ కళ్యాణ్ నష్టపోతున్నాడు, మీరు నష్టపోతున్నాడు? మేము పిఠాపురం వాళ్ళు ముందు మేము సార్ బయట నియోజకవర్గాలు పక్కనట్టండి, ముందు పిఠాపురం ప్రజలుగా మేము నష్టపోతున్నాం. ఆయనకైతే పోయేదేం లేదు, ఏమీ లేదు. ఇంకొక సంతకం పెట్టుకుంటాడు, సినిమా తీసుకోవచ్చు హ్యాపీగా. ఆయన లైఫ్ ఆయన చూసుకోవచ్చు. మళ్ళీ 5 ఏళ్ళు కావాల్సినంత టైంలో సినిమాలు తీసుకుంటాడు, హ్యాపీగా చేసుకోవచ్చు. కుదిరినప్పుడు అరకొర సాయం చేసుకోవచ్చు ఆయన. చాలా అది ప్రజలు అయితే అసలు నమ్ముతున్నారంటారు పవన్ కళ్యాణ్? డెఫినెట్ గా నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ పిఠాపురానికి 70,000 మెజారిటీ నుంచి అని నేను అంటున్నాను. అది ఖచ్చితంగా 70,000 పైసలు మెజారిటీ అంటున్నాను నేను. స్టేట్ లెవెల్లో చూసుకుంటే పరిపాలన ఎలా ఉంది? స్టేట్ లెవెల్లోనండి చెప్పాను కదండి, ఒక జాబ్ పరిపాలన తీరు కానీ పరిపాలన విధానం కానీ ఒక జాబ్ నోటిఫికేషన్ లేదు. కనీసం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లు కూడా తీయలేదు, కాంట్రాక్ట్ బేస్డ్ కూడా ఏం తీయలేదు. మరి 5 ఏళ్లలో కనీసం మీరు డిగ్రీలు చేసి బయటకు వచ్చి ఇంజనీరింగ్ లో డిగ్రీలో చేసి బయటకు వస్తారు, మీకు ఉండే కొద్ది ఉద్యోగానికి అప్లై చేసుకునే వయసు పరిమితిని తగ్గిపోతుంది కదా? 5 ఏళ్ళు పోయినట్టే కదా? పోయినట్టండి. తర్వాత ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అంతే. చిన్న వ్యాపారాలు ఏమైనా పెట్టుకుని ఇంకా సెటిల్ ఇంకా అలా సాగించుకోవాలి తప్ప ఇంకా ఎంప్లాయ్మెంట్ అనేవాడు ఒక 35+ వెళ్ళినోడికి ఇంకా ఎంప్లాయ్మెంట్ అనేది వేస్ట్. చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా, లేదు అంటే కనుక పొలం ఉంటే ఆ పొలం చేసుకోవడమే. వ్యాపారాలు పెట్టుకోవాలి అంతే తప్ప ఇంకా జాబ్ అనేది అందరం ద్రాక్ష అయిపోద్దండి అందరికి. అందరం ద్రాక్ష అయిపోద్ది అంటారు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉన్న పరిస్థితులు బట్టి ఎవరు సీఎం అయితే బాగుంటది? కూటమి నెగ్గితే బాగుంటుంది అని అంటారు. మరి వీళ్ళు ముగ్గురు కలిశారు. జగన్ ఏమో నేను ఒక్కడే సింహం సింగిల్ గా వస్తుందని అంటారు, వీళ్ళ ముగ్గురేమో గుంటనక్కలని ఆయన అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద? అదేదో ఒక రాక్షసుని చంపడానికి దేవతలు అందరూ ఏకమై ఒకరిని చంపారని ఒకటి ఉంటుందండి. అలాగే ఒకరిని చంపాలంటే 10 మంది ఏకం అవ్వాల్సిందే. అంటే జగన్ అంత ఒక రాక్షసుని చంపాలంటే 10 మంది ఏకం అవ్వాల్సిందే. జగన్ రాక్షసుడు అంటారు అంతే. అసలు ఈ పరిపాలనకి అయితే మీరేం పేరు పెడతారు? నేనండి అది మా సార్ అన్నారు కదా, తుగ్లక్ పరిపాలన. తుగ్లక్ పరిపాలన. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మన రీసెంట్ గా జగన్ గారు రాయితో కొట్టారంట, మీరు కొట్టారా ఎవరు కొట్టారా ఏంటి చెప్పండి మాకు క్లారిటీ. అది అంతా పని అనుకుని ఆయన రాయి పెట్టించుకుని కొట్టేంత షార్ప్ షూటర్లు ఇక్కడ ఎవరు లేరండి. ఎవరు ట్విస్ట్ ఏంటంటే ఒక రాయి వచ్చి ఇతర తగిలిందని అన్నారు ఎట్ టైం స్పీడ్ గా. పైగా జగన్ గారి కంటే పక్కన వెల్లంపల్లి సీన్ గారికి ఇంకో కొంచెం పెద్ద దెబ్బ తగిలింది అన్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? వెల్లంపల్లి అంటే ఎల్లుల్లిపాయ అంటారు. ఏమండి సార్ ఆయన తగిలిందో మరి ఏమన్నా అయితే ఆయన క్లారిటీగా చూడలేదు. ఎలా తగులుతుంది అని చెప్పి చాలా మంది డౌట్ వస్తుంది. అసలు నిజంగా మీరే టార్గెట్ చేసి కొట్టారా లేకపోతే ఆయన ప్లాన్?
దాన్ని అంత పని అనుకుని కొట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఓటు ఉంది కదా, దాంతో కొడితే సరిపోద్ది. ఓటుతో కొడితే సరిపోద్ది, కానీ రాయితీ ఎందుకు కొట్టడం? అంతే అండి. మరి మీ యువత అంతా మరి మార్పు కోరుకుంటున్నారు అయితే? ఖచ్చితంగా అండి. దాదాపుగా మరి స్టేట్ లో ఎవరికి కూడా యువతకనే ఉద్యోగాలు లేవు. దాదాపు స్టేట్ మొత్తం లెక్కేసుకున్న 10-15 లక్షలైనా ఉంటారేమో సుమారుగా. ఇంకెక్కువ ఉంటారండి, ఇంకెక్కువ ఉంటారు. మరి వీళ్ళందరూ రాయితో కాకుండా ఓటుతో కొడతారా? అంతే, ఓటుతోనే కొడతారు. రాయితో కొడితే ఏమవుతుందండి? ఫిజికల్ గా తగులుతుంది దెబ్బ. అది ఇలా ఉంటది, మీకు ఒక 20 రోజుల్లో వెళ్ళిపోద్ది, 20-30 రోజుల్లో వెళ్ళిపోద్ది. అంతే అంతే. చూద్దరు కానీ 1 నెల తర్వాత చూద్దరు కానీ బ్రహ్మాండంగా కానీ బోల్డ్ ప్యాలెస్లు ఉన్నాయి మా అన్నకి. హ్యాపీగా వెళ్తాడు, డ్రెస్ తీసుకుంటాడు. మీరేనేటట్టు ఇప్పుడు మీ జగన్ అన్నకి ప్యాలెస్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, దాదాపు 32 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. మరి సిబిఐ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఏంటంటే? సిబిఐ మనం మాట్లాడకూడదు, సిబిఐ మనం మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు ఆయన అన్ని కేసులు ఉన్నాయి, సిబిఐలోనే కాదండి, ఎవరో కూడా ఆయన మీద ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఈయనేమో శుక్రవారం జైలుకి వెళ్తున్నారు, నాంపల్లి కోర్టుకి వెళ్తున్నారు అని అన్నారు. ఇప్పటికీ కూడా యాజ్ ఏ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మరి ఏంటంటారు? అసలు జగన్ అన్నకి ఏంటి ఇదంతా? చెప్తున్నాను కదండి, ఇది ఇంకో 30 రోజుల వరకునే. 30 రోజులు దాటితే కూటమి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. మా ఫ్యూచర్ అంతా మేము మా కళ్ళ ముందు కనబడుతుంది. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ఒక జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి, ఒక రైతుల గురించి కానివ్వండి, లేదంటే ప్రజలకు ఉన్న రకరకాల సమస్యలు కానివ్వండి, అన్నీ నెరవేరుతాయి. మీరేంటంటే కూటమికి వెళ్తుందని మీరు అంటున్నారు. మరి మీ అదృష్టమో దురదృష్టమో మళ్ళీ జగన్ అన్నే వచ్చాడండి. మీ జగన్ అన్న అసలు మీ అభిప్రాయం ఏంటండి? నేను మా బాబా బీహార్ పనిలోకి వెళ్ళిపోతాను శుభ్రంగా. ఏంటి ఆంధ్రప్రదేశ్ నుండి డైరెక్ట్ బీహార్ ఎందుకు? అది చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే బీహార్ దీనికన్నా అక్కడే బెటర్ అంటారా? అక్కడే బెటర్. అది అంటే మళ్ళీ మీ జగన్ అన్న గారు వచ్చి మీరు బీహార్ పోతాను హ్యాపీగా. బీహార్లో ఇక్కడికన్నా సాఫ్ట్గా ఉంటుందంట, ఇదే కొంచెం హార్డ్గా ఉంది. అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటాం. ఖచ్చితంగా అయితే మాత్రం అవకాశం లేదని అంటారు. బీహార్, ఒరిస్సా కుదిరితే నేపాల్, భూటాన్ అలా కూడా పోతుంటాం. మీరైతే చేతిలో ఉండరు, ఇంకా మారిపోతాం, రాష్ట్రం మారిపోతాం ముందు. ఓకే. పిఠాపురం వంగగీత గారు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్ళిపోనుకున్నారు మీరైతే? పవన్ కళ్యాణ్. ఎందుకని? పిఠాపురం ఎవడు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తే ఆడు కేంద్రం వాళ్ళు ఇచ్చే నిధులు కాదు, ఆయన సొంత డబ్బులు ఎట్టైనా పనిచేసే వ్యక్తి. ఆయన సొంత డబ్బులు పెట్టి బాగు చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉంటే ఊరు అభివృద్ధి చెందుతుంది డెఫినెట్గా. 5 ఏళ్ళు కాదు, నాకు 40 ఏళ్ళు వచ్చినాయి. ఒకేలా ఉంది, ఒకేలా ఉంది, తేడా ఏం లేదు. ఇప్పుడు మీరు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు మీరేంటంటే గెలిచారు అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఖచ్చితంగా ఆయన చెప్తున్నాను కదా, సొంత డబ్బులు ఎట్టైనా ఆయన బాగు చేస్తాడు పిఠాపురం. ఇక్కడ పిఠాపురం మెయిన్ గా ఉండే సమస్య ఏంటో చెప్పగలరా? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు కదా? ట్రాన్స్పోర్టేషన్ మెయిన్. నెక్స్ట్ ఈ ఏంటి కాలువలు, చెత్త, ఇవన్నీ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేవు. ఇంకా కొంచెం అయ్యండికి వెళ్తే చాలా ఉన్నాయి. డెఫినెట్గా ఆయన వస్తే చేస్తారు, ఆ నమ్మకం అయితే మాకు ఉంది. 1,00,000 ఓట్లు ఖచ్చితంగా. గ్లాస్